విజయలక్ష్మి టీఆర్ మణిపూర్లో వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ రిటర్నింగ్ సో సరే మరి అమ్మాయిలు ఏరు ఇంకా రారా చీరలు ఇవ్వాలి ఆడించాలి పాడించాలి బంగారం ఇవ్వాలి ఎంట్రీస్ ప్లీజ్ ముగ్గురు కోసం పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన కళామందిర్ వార్త నుంచి బ్యూటిఫుల్ సారీస్ తో వెల్కమ్. మరి పరిచయాలు తీసుకునే ముందు ప్రతిరోజు గోల్డ్ రష్ స్పెషల్ బట్ ఈ రోజు కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలుసా అమ్మాయిలు? చార్ల్స్ వాన్ అనే రాజు. అక్క ఎవరక్క? అదే చెప్పబోతుంటే నువ్వు కమర్షియల్ బ్రేక్ ఇచ్చావు. అబ్బా సరే అక్క చెప్పక్క త్వరగా. ఏంటో డార్లింగ్ తొందర ఎక్కువే. అదంతేలే అక్క నువ్వు చెప్పక్క. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఇదే రోజు చార్ల్స్ వాన్ అనే రాజు ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ వీటితో పాటు ఫ్రాన్స్ దేశానికి కూడా ఇదే రోజు ప్రాతినిధ్యం వహించారు. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అన్నమాట ఒక రోజులో, అది కూడా 1625వ సంవత్సరంలో. అక్క నువ్వు సూపర్ అక్క. ఏంటే పూస్తున్నావు? క్రీమ్ పూస్తుంది, క్రీమ్ పూస్తుంది. అది అర్థం అవుతుంది కానీ ఎందుకు అర్థం కావట్లా. గోల్డ్ ఇచ్చేస్తారని క్రీములు పూస్తే. మరి ఇంకేం చేయాలక్క? ఆడాలి, పాడాలి, గెలవాలి. అప్పుడు కదా ఇచ్చేది బంగారం, అప్పుడు కదా కిక్ వచ్చేది. మరి అవన్నీ కావాలంటే మనం ఆట మొదలు పెట్టాలి. అది కావాలంటే మీ పేర్లు తెలియాలి. సో పరిచయాలు ప్లీజ్. నేను మనీషా, ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఎక్కడి నుంచి వచ్చావు? నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఓకే సూపర్ మనీషా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తర్వాత డాలి నీ పేరు? నా పేరు అక్షిత, హైదరాబాద్ నుంచి వచ్చాను. బీకామ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్? బ్యూటీషియన్ చేద్దాం అనుకుంటున్నా బట్ ఎంబీఏ బ్యూటీషియన్ ఏది చేయాలో కొంచెం డైలమా. బట్ ఐ లైక్ బ్యూటీషియన్. సో ఆల్ ది బెస్ట్ అక్షిత. థ్యాంక్ యూ. నెక్స్ట్? హాయ్ అక్క, నా పేరు మౌనిక, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ డూయింగ్ మై బీటెక్ సెకండ్. ఓకే సూపర్. హాయ్ మౌనిక అండ్ వెల్కమ్ టు గోల్డ్ రష్ ఆల్ త్రీ ఆఫ్ యూ. అలాగే ఈ రోజుకి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే ఈరోజు సాటర్డే, శనివారం అంటే వీకెండ్ లక్ష్మి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అసలు ఎపిసోడ్ మిస్ అవ్వకుండా. ఎందుకంటే నేను వీకెండ్ లక్ష్మి కోసం SMS క్వశ్చన్ అడిగే రోజు అనమాట. సో ఈసారి మాత్రం 14 గ్రాములు ఉంది ఇప్పటి వరకు. ఈ రోజు ఏం జరుగుతుందో ఏమో, దాన్ని బట్టి ఆ 14కి యాడ్ అవుతుందా లేదా చూడాలి. నిన్న మొన్న అందరూ ఇంటికి తీసుకెళ్ళిపోయారు హ్యాపీగా. సో చూద్దాం వీళ్ళు ఎలా ఆడతారో ఏమిటో. వీకెండ్ లక్ష్మి నువ్వు మాత్రం తస్మాత్ జాగ్రత్త. మరి ఆట మొదలు పెడదామా? సూపర్. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ. గురించి చెప్పాలంటే తలో 2 గ్రాములు బంగారం గెలుచుకోవచ్చు. గెలుచుకుంటే మీదే, గెలుచుకోకపోతే డ్రాప్ బాక్స్ ది. అలా గెలుచుకోవాలంటే మీరు చేయాల్సింది స్క్రీన్ పై వచ్చిన పల్లవుల్ని పూర్తి చేయాలి. ఒక్క ఖాళీ మిస్ అయిపోయినా 2 గ్రాములు మిస్ అయినట్టే. ఆల్రైట్, ఆల్ ది బెస్ట్ త్రీ ఆఫ్ యూ. ఫస్ట్ మనీషా నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. రారమ్మని రారమ్మని రామచిలక పిలిచెను ఈ వేళ. అల్లరి అల్లరిగా చెల్లని పల్లవిగా మల్లెలా. అల్లరి అల్లరి అల్లరిగా చల్లని పల్లవిగా అన్నావు నువ్వు. అల్లరిగా మల్లెల డాష్ రానా. మళ్ళీ ట్రై చేయి ఫస్ట్ నుంచి. రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. అల్లరి 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 అల్లరిగా చెల్లని పల్లవిగా మల్లెలా. మల్లెలా అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. మిస్ అయిపోయావా? రైట్ ఆన్సర్స్ చూసే ముందు యాక్చువల్లీ చూసేద్దాం, తర్వాత ఏం చేయాలో చెప్తా. లెట్స్ సీ ద రైట్ ఆన్సర్. అల్లరి వెల్లువగా, అది కూడా తప్పే.
ఓకే, సో అన్ఫార్చునేట్లీ నీ 2 గ్రాములు మాత్రం డ్రాప్ బాక్స్ వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు నీకు ఫనీ పనిష్మెంట్ ఏంటంటే ప్యారడీ. ఓకే, కిచ్ 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 3 కిచ్చులు పెట్టి ఫిల్ చేయి. రమ్మని రమ్మని రామ చిలుక కిచ్ 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 ఈ వేళ. కిచ్ 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 కిచ్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. ఆ రకంగా మనీషాకి చెందాల్సిన 2 గ్రాములు డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోయాయి. బట్ పాపం చాలా ట్రై చేసింది అనుకోండి. మన నెక్స్ట్ ఇప్పుడు అక్షత ఎలా ఆడుతుందో చూద్దాం. అది చూడాలంటే పల్లవి చూడాలి. పల్లవి ఆన్ స్క్రీన్. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ ఒళ్ళు ఒళ్ళు వింటే చేసేటి వింటేనా? ఒళ్ళు ఒళ్ళు నో హెల్పింగ్. ఒళ్ళు ఒళ్ళు ఉంటే ఓకే, ట్రై చేయి. నువ్వు పాడు, నీకు వచ్చి. ఒళ్ళు ఒళ్ళు ఉంటే చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చుయేషన్. మధ్యలో అదే కొడుతోంది. మళ్ళీ ఫస్ట్ ట్రై చేయి. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ ఒళ్ళు ఒళ్ళు వింటే ప్లస్ మైనస్ ఇంటూ ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చుయేషన్. అమ్మ, వచ్చిన ఆనందం ఏదైతే ఉందో అది కరెక్ట్ అని తెలిస్తే ఇంకా నువ్వు చూపించేయాల్సిందే. ఓకే, చూద్దామా రైట్ ఆన్సర్. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు. ఇంటూకి నేను బాగా హెల్ప్ చేశాను కదా నీకు. డాన్స్ డాన్సా? చాలు కుమై, నువ్వు నేను చెప్తా. మ్యూజిక్. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ వాళ్ళు వాళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చుయేషన్. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ వాళ్ళు వాళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చుయేషన్. ఎడమ భుజము కుడి భుజము కలిసి కుదిరే కొత్త త్రిభుజం. అడుగు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం. సరళ రేఖలిక మెలిక తిరిగి Well played, Akshita. Congratulations. నెక్స్ట్ మౌనిక ఆడే ముందు ఐ వాంట్ నో, కళ్ళు కళ్ళు ఒళ్ళు ఒళ్ళు అని అనింది కదా. కొన్ని సందర్భాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని అనిపిస్తుంది. అవి ఎలాంటి సందర్భాలు? ఎప్పుడు పడితే అప్పుడు దగ్గర ఉండాలనిపిస్తుంది. దగ్గర లేకపోతే పోతాం కదా. అబ్బా, తక్కువ అని చెప్పింది. ఎప్పటికీ దగ్గరే ఉండాలి ఒళ్ళు. నీకు ఫుల్గా మందు తాగినప్పుడు ఇంట్లో వాళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని. నెక్స్ట్, చాలా చలిగా ఉంటుంది కదప్ప, అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దుప్పటి కప్పుకొని పడుకోవాలి. ఎవరళ్ళు ఎవరళ్ళు ఓకే, సూపర్ బాబా. ఇప్పుడు ఆడేద్దామా? మనీషా, నీ టర్న్. పల్లవి ఆన్ స్క్రీన్. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల అడుగుల 50 కేజీల అంద. నో హెల్పింగ్. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల అందనాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి. పాడు, ఎందుకు volume low అయింది? ఈ కొమ్మని ఏలుకో. సెకండ్ బ్లాంక్ ట్రై చేయాలి. 50 కేజీల బంగారాన్ని 5.5 అడుగుల మొత్తం బంగారమేనా? కేజీల బాగా రారా బంగారం గోల్డ్ రష్ వచ్చాను. బంగారం 50 కేజీల అంద 50 పువ్వు. నాకేం పువ్వు? చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది,
50 కేజీల మమతారాణి, 5.5 అడుగుల బంగారాన్ని. అదనమాట. రైటా కదా చూద్దామా? పలికింది ఆకాశవా. ఫస్ట్ లాస్ట్ ఫిల్ చేసావు, మధ్యలో మిస్ అయిపోయింది. ట్రై చేసావు కానీ పాపం. ఇప్పుడు నీకు ప్యారడీ పనిష్మెంట్. ఇందులో బర్రే ఫిల్ చేసి పాడు. మన్మధుడే బర్రెను పోని సృష్టించాడేమో గాని 50 కేజీల బర్రె దాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది బర్రె ఈ. ఓకే మా గుడ్ ట్రై. ఐ మీన్ ప్యారడీ అయితే చాలా ఫనీగా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ నీ 2 గ్రాములు డ్రాప్ బాక్స్కి వెళ్ళాయి. దాన్ని ఫార్చునేట్ చేసుకోవాలంటే నెక్స్ట్ 2 రౌండ్స్ లో బాగా ఆడాలి. ఓకే ఆల్రైట్, మరి దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసేసుకుందాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దాం. అంటే ఒక్క లక్ష్మి అంటే అక్షిత మాత్రమే ఈ రౌండ్ లో గెలుచుంది. మిగతా ఇద్దరు బంగారం 4 గ్రాములు డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోయాయి. లెట్స్ నౌ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. ఆల్రైట్, సెకండ్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు అమ్మాయిలు ముగ్గురికి పెళ్ళవ్వలేదు. మరి అంటే ఈ టైంలో బోల్డని ఫంక్షన్లు పెళ్ళిళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళ అమ్మలు బలవంతంగా తీసుకెళ్తారు. ఎవరన్నా తగిన వాడు కనపడతాడా లేదా అని. అది మమ్మీ వాళ్ళు ఎతుకుతారు. కానీ మీరు అమ్మాయిలు చక్కగా రెడీ అవుతారు. కానీ పెళ్ళికి వెళ్ళినప్పుడు దేనికోసం ఎక్కువగా ఎదురు చూస్తారు? నేనైతే భోజనాల కోసం. కనపడటం లేదే. నువ్వు ఆ టైప్ అని. ఏమి ఇష్టం, ఏం బాగా తింటావు? నాలాగా హాట్. ఓకే సూపర్. నెక్స్ట్ అక్షిత, నువ్వు దేనికోసం వెయిట్ చేస్తావు? ఫోటోలు ఎక్కడ తీస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు. ఫోటోలా? ఫోటో పిచ్చా? సెల్ఫీ రానియా నువ్వు? సెల్ఫీ. సూపర్. నువ్వు? అబ్బాయిలు ఎక్కడుంటే అక్కడ మంచి క్యాష్ పార్టీ దొరికితే వాళ్ళ తమ్ముడిని పెళ్లి చేసుకోవడం. అవునా? వామ్మో. సరే మనీషా, ఇంకా ఆట మొదలు పెట్టాలంటే మీ ముగ్గురికి ఒకసారి చెప్పేస్తాను. ఈ రౌండ్ లో 3 గ్రాములు ఉన్నాయి మీకోసం. అప్ టు 3 మ్యాచెస్ చేస్తే గ్రామ్ బంగారం, అప్ టు 4 చేస్తే 2 గ్రాములు, 5కి 5 చేస్తే 3కి 3 గ్రాములు మీకే. ఫస్ట్ మనీషా, కమ్. ఓకే మనీషా, రెడీ? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఓపెన్. నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టె కాలరెగిరి కేక పెట్టె ఎర్ర తుండు ఈల కొట్టెనే. నువ్వు చేనేత పంచ కట్టిన ఓ నాయక సంకురాత్రి పుంజు వేరా ఓ నాయక గాజులేమో గోల పెట్టె మోజులేమో లేవబెట్టె సిట్టి నడుము చెమట పట్టెనే. వయ్యారం బుట్టలో బుక్క మీద సొట్టలో ఏరుకుంటే 7 వింటలో నువ్వు అలగలగే పొగిడి పొగిడి కలకల మేరేపుతావు నీ సంగతి నాకు ఎరుకరో. ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత మాట అన్నది. ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత బాగున్నది. నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక. ఈ టైమింగ్ లో కరెక్ట్ గా పెట్టావో లేదో లెట్స్ సీ. సో దేవుడికి అభిషేకం ఇస్ రాంగ్ మ్యాచ్. శ్రీహరి ఎస్ శ్రీహరి డార్లింగ్. రాంగ్ మ్యాచ్. గీతా ఆర్ట్స్ ఇస్ మగధీర. ఎస్, ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇస్ మగధీర. 1 రైట్ మ్యాచ్. అమ్మయ్య, గ్రామ్ బంగారం కన్ఫర్మ్. ఆ తర్వాత విగ్రహం గణపతి కాదు. విగ్రహానికి అభిషేకం అనేది మనం విగ్రహానికి చేస్తాం, పటాలకు చేయలేము. సో అక్కడ విగ్రహానికి అభిషేకం, అది పోయింది. రాజమౌళి ఎస్ఎస్ కదా, అది నువ్వు శ్రీహరి గారు పెట్టావు. ఎందుకు కన్ఫ్యూజన్ ఏంటి? అక్కడ శ్రీహరి గారికి ఎస్ఎస్ కి ఏమైనా సంబంధం? గణపతి అనే సినిమాలో శ్రీహరి గారు హీరో. సో ఆ రకంగా రైట్ మ్యాచెస్ ఏమిటి? సో దేవుడు గుళ్ళో ఉంటారు, శ్రీహరి గారు గణపతి సినిమాలో చేశారు, గీతా ఆర్ట్స్ మగధీర ప్రొడ్యూస్ చేసింది, విగ్రహానికి అభిషేకం జరుగుతుంది, అండ్ రాజమౌళి గారు ఈ సూపర్ సక్సెస్ ఎస్ఎస్ అనమాట. సో బట్ నువ్వు ఇన్ని మ్యాచెస్ లో ఒకటి మాత్రమే రైట్ మ్యాచ్ చేసావు. సో 1 గ్రామ్ నీకు, బ్యాలెన్స్
2 grams డ్రాప్ బాక్స్ లోకి. అయినా కానీ స్పోర్టివ్ గా ఎంత చక్కగా నవ్వుతుందో. ఇలాగే స్పోర్టివ్ గా నవ్వుతూ డాన్స్ చేసేస్తే బాగుంటుంది, వాళ్ళిద్దరూ ఇన్స్పైర్ అవుతారు. ఓకే మ్యూజిక్. ఏ కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా వెరీ నైస్, చాలా చక్కగా ఎక్స్ప్రెషన్స్, డాన్స్ చాలా ఎనర్జీతో చేసావు. వెరీ వెల్ డన్ మనీషా. ఓకే, అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నావు కదా, బై ద వే కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ అక్షిత ఆడే ముందు ఒక విషయం తెలుసుకోవాలనుకుంది. అబ్బా చాలా మంది అంటుంటారు కదా, కొంతమంది అంటారు అమ్మాయిలు ఎక్కువగా అబద్ధాలు చెప్తారని, కొంతమంది అంటారు అబ్బాయిలు ఎక్కువగా అబద్ధాలు చెప్తారని. మీరేమంటారు? అబ్బాయిలే చెప్తారు. ఎలా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ అని కాదు, బట్ పబ్ లో ఉండి గుడిలో ఉన్నానని అంటారు. శివ శివ జరగాల్సింది జరుగుద్ది. నెక్స్ట్ అక్షిత. అబ్బాయిలే చెప్తారు కదా, అందంగా ఉన్న లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ని అందంగా ఉన్నామని చాలా పొగిడేస్తూ ఉంటారు. అది మాత్రం చూడకపోతే కాలు విరగవు, చంప పగలదు, బ్రేకప్ అవ్వదు, ఇలాంటివన్నీ ఉంటాయి రిస్కులు. అలాంటి అబద్ధాలు తప్పనిసరి అయినప్పుడు మనం ఏం చేయలేం. ఓకే, నెక్స్ట్ అబ్బాయిలే చెప్తారు. కదా, నీకు నువ్వేది కదా అనుకుంటున్నావు? బైక్ రాకపోయినా బైక్ వచ్చినట్టు పోస్ట్ కొడతారు అమ్మాయిల ముందు. అవును, కొంతమంది ఉంటారు చూడు, అని పెద్ద సౌండ్ వస్తుంది, ఓహో వీరి లెవెల్లో ఏ హయాబుసా వస్తుంది అనుకుంటావు, చూస్తే లూనా కంటే దారుణంగా స్లోగా వెళ్తుంది. ఓకే అమ్మా, నైస్. లెట్స్ మూవ్ ఆన్ విత్ ద గేమ్. సో అక్షిత ఇప్పుడు మ్యాచెస్ పెట్టాలి కాబట్టి కమ్ ఆన్. ఓపెన్. ఎక్కిందో నమ్మి కాకెక్కిందో నమ్మి నన్నేను వచ్చానంటే కాకెక్కిందే కాకెక్కిందో నమ్మి కాకెక్కిందో నమ్మి నాలకే కిక్కిస్తుంటే కాకెక్కిందే రంగలి రవ్వల్లే రంగుల పువ్వల్లే వాళ్ళంతా చక్కిలిగింతలు గెలిగెలిగింతలు పుట్టిస్తున్నావే రయ్యా రయ్యారే రయ్యా రయ్యారే రయ్యా 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 రయ్యారే సయ్యంది వయ్యారే నీ మాటే వింటేనే గుండెల్లో రింటోనే బైబే కాకెక్కిందో రబ్బి కాకెక్కిందో రబ్బి నిస్పెటే బుల్లెట్ లాగా కాకెక్కిందే కాకెక్కిందో రబ్బి కాకెక్కిందో రబ్బి నా ఇడే రాకెట్ లాగా కాకెక్కిందే Time up. Okay, let's see how you played. Majnu? నాని పాత మజ్ను చూడలేదా? సో అది రాంగ్ మ్యాచ్ డార్లింగ్. ఎందుకో చెప్తా. అష్టాచమ్మ ఎక్కడో పెట్టా, నాగార్జున. ఎందుకు? అందుకే అక్కడ మిస్ అయిపోయావు, ఎక్కడో పెట్టేసావు, మిగిలిపోయిందని. సో అది అష్టాచమ్మ ఇస్ రాంగ్ మ్యాచ్. అష్టాచమ్మలో నాని, ఎందుకంటే స్వామి రారా విల్ బి స్వాతి. రైట్ మ్యాచ్, ఒకటి రైట్. అక్కినేని అమల గారు, రైట్ మ్యాచ్. అండ్ నిర్ణయం సినిమా డైరెక్ట్ చేసింది ప్రియదర్శన్ గారు. సో రైట్ మ్యాచ్. 3 రైట్ మ్యాచెస్. మజ్ను అండ్ అష్టాచమ్మనే మిస్ అయిపోయింది. ఈ రౌండ్ లో అదే వచ్చిన చిక్కు. ఒక్కటి మిస్ మ్యాచ్ అయితే 2 అయిపోయినట్టు, ఆ రకంగా 2 గ్రాములు పోతాయి. ఇట్స్ ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ రౌండ్. ఇప్పుడు మాత్రం నీ గ్రామ్ బంగారం, 2 గ్రాములు డ్రాప్ బాక్స్. అండ్ నెక్స్ట్ Mounica's turn. Come, let's play. All the best and open.
ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸು ಕೊಚ್ಚ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకు నీకు చెయ్యందించా ముద్దుకున్నదే ఉలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸು ಕೊಚ್ಚ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా సో మౌనిక నీకు చాలా ట్రికీగా వచ్చాయి కానీ తెలిసిపోయి ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఎంజాయ్ చేసేదాన్ని ఆడటం. చెప్పు. గురు వెంకటేష్. సినిమాలో వెంకటేష్ నటించారు కానీ ఇక్కడ మ్యాచ్ మాత్రం గురు పౌర్ణమి. సో అక్కడ రాంగ్. నెక్స్ట్ నాగ చైతన్య. జోష్. నాగ చైతన్యకి వెంకటేష్ బికాస్ ఈజ్ మామ. ఓకే. అండ్ కార్తీక విల్ బి జోష్ కానీ నువ్వు పెట్టింది పౌర్ణమియా? కార్తీక పౌర్ణమి పెట్టావా? ఓకే, అది కూడా కరెక్టే కానీ ఇక్కడ అక్కడ పెట్టుంటే వేరే మిస్ మ్యాచ్ అయిపోతాయి కాబట్టి కార్తీక ఇస్ జోష్ సినిమాలో ఆ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. సో అది లంకేశ్వరుడు సినిమాలో రాధ గారు యాక్టర్. సో అది కూడా రాంగ్ మ్యాచ్. పార్వతి రాధ ఏంటి? పార్వతీదేవి కైలాసంలో ఉంటారు. అదొక్కటి పెట్టుంటే మిగతావి నీకు సెట్ అయిపోయేవి. ఒక్కటి కూడా అవ్వలేదా? సాడెస్ట్ నేను ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం ఈ రౌండ్లో ఎవరు అది చేయలేదు. బట్ ఇట్స్ ఓకే. నేను అలా డల్గా ఉంటే నన్ను డల్గా ఉంటే నేను చూడలేను కాబట్టి నువ్వు డాన్స్ చేసి పెట్టవా? ఓకే. మ్యూజిక్ హౌ స్వీట్. నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీది కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం ఓకే, సో దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేద్దామా? లెట్స్ నౌ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే, సో మనీషా, అక్షిత అండ్ మౌనిక మీ ముగ్గురికి చెప్పాల్సింది ఏంటి ఈ రౌండ్లో అంటే ఈ రౌండ్లోనే ఎంత గెలుచుకోవాలంటే అంత. దీని తర్వాత మళ్ళీ గెలుచుకోవడానికి కేవలం ఒక్కళ్ళకే, అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా బంగారం ఉంటుందో అది ఒకళ్ళు అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు. ఇప్పటివరకైతే ఇద్దరే, ముగ్గురు వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు. బట్ మీరు ఎలా ఆడతారో ఏంటో చూద్దాం. ఓకే, సో తలో 4 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన 10 బొమ్మలు కనిపిస్తాయి, ఇమేజెస్. ఆ ఇమేజెస్ ప్రతి 3 సెకండ్లకి మారుతూ ఉంటాయి. అంటే మీ దగ్గర 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఆ 30 సెకండ్లలో మీరు 4 వరకు బొమ్మల్ని గుర్తిస్తే గ్రామ్ బంగారం, 6 వరకు గుర్తిస్తే 2 గ్రాములు, 8 వరకు గుర్తిస్తే 3 గ్రాములు, 10కి 10 గుర్తిస్తే 4కి 4 గ్రాములు ఇచ్చేస్తాను. గెలుస్తే మీవి, గెలకపోతే డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతాయి. ఆల్రైట్, ఆల్ ది బెస్ట్. అండ్ ముందుగా మనీషా, యువర్ టర్న్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్లవర్స్. వాట్ ఫ్లవర్స్? ఓకే. స్నేహ. ఓకే. శ్రీహరి. రైట్ ఆన్సర్. మష్రూమ్. రైట్ ఆన్సర్. శ్రీదేవి. రైట్ ఆన్సర్. హోమ్ థియేటర్స్. సౌండ్ బాక్స్. ఈగా. హౌస్ ఫ్లై.
శృతి హాసన్. రైట్ ఆన్సర్. సో 5 రైట్ మ్యాచెస్. ఫస్ట్ ఫ్లవర్స్ అని చెప్పారు కానీ రకరకాల ఫ్లవర్స్ వస్తాయి, పేరు చెప్పాలి. అది తెల్ల చామంతి. సో యూ మిస్ దేర్. అప్ టు 6 2 గ్రాములు కాబట్టి నీకు 2, డ్రాప్ బాక్స్ లో 2 వెళ్ళిపోతాయి. మిస్ అయినవి ఏంటో చెప్పనా? తెల్ల చామంతి చెప్పాను, స్పీకర్స్, అది కందరిగా అండ్ సుబ్బరాజు. ఓకే, సో అలా 5 మిస్ అయిపోయావు. 2 గ్రామ్స్ నీకు, 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లోకి ఇచ్చేస్తారా? చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. నెక్స్ట్ అక్షత ఆడే ముందు నా దగ్గర ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. లెట్స్ సీ మీరంతా ర్యాపిడ్ గా ఉంటారు. ఓకే, ఎందుకంటే ఇది ప్రాక్టీస్ సెషన్ మీ అందరికి. మనీషా అయితే ఆడేసింది అనుకో, నెక్స్ట్ ఫాస్ట్ గా ఉండాలి కాబట్టి ఎవరు ఎలా చెప్తారో చూద్దాం. ఇంటెలిజెంట్ అంటే ఎవరు? ఇంట్లో ఉండే జెంట్. కాలింగ్ బెల్ అంటే ఖాళీగా ఉంటే ఇంట్లో సోది పెట్టి. ఆఫీస్ అంటే ఆగిపోయిన శాంతి. అబ్బో. డ్రైవింగ్ అంటే ఎండిపోయిన రెక్క. అమ్మో. సైకిల్ అంటే సై అంటూ కిల్ చేయడం. నా తల్లే. హీరోయిన్ అంటే హీరో మనసులో ఉండేది. అన్నీ కరెక్టే యాక్చువల్ గా, ఒక తేడాగా కరెక్ట్. ఓకే అబ్బా, ప్రిపేర్ అయిపోయినట్టున్నారు. అక్షిత రెడీయా ఆటకి? ఆల్ ది బెస్ట్. Thank you. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏరోప్లేన్. రైట్ ఆన్సర్. ల్యాంప్. బెడ్. బెడ్ ల్యాంప్. రైట్ ఆన్సర్. బెడ్. రైట్ ఆన్సర్. శ్వేత బసు. రైట్ ఆన్సర్. గ్లాస్. రైట్ ఆన్సర్. ఉదయ్ భాను. రైట్ ఆన్సర్. చామంతి. రైట్. బంతి పువ్వు. రైట్ ఆన్సర్. శివారెడ్డి. విద్యాబాలన్. రైట్ ఆన్సర్. 8. వెరీ గుడ్. అప్ టు 8 3 గ్రాములు. వెల్ డన్. నువ్వు మిస్ అయిపోయిన 2 రాహుల్ రవీంద్రన్, అందాల రాక్షసిలో వన్ ఆఫ్ ద హీరోస్, అండ్ ఉత్తేజ్ యాక్టర్. పర్లేదు, నాట్ బ్యాడ్. యా, వెరీ గుడ్. సో నీకు 3 గ్రామ్స్ అండ్ డ్రాప్ బాక్స్ కి 1 గ్రామ్ మాత్రమే. గుడ్. కమ్. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని నిండుగా చేసుకో. సూపర్. మరి మూవింగ్ ఆన్. మౌనిక రెడీయా? యా. ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లెమన్. రైట్ ఆన్సర్. లైటర్. రైట్ ఆన్సర్. నందు. రైట్ ఆన్సర్. శ్వేత బాసు. చింతపండు. ఓకే, టామరిన్. యా. 4. 6 మిస్ అయిపోయావు. 4 అంటే గ్రామ్ బంగారం, 3 గ్రాములు డ్రాప్ బాక్స్ లో. మిస్ అయిపోయింది లాస్ట్. కోట రామకృష్ణ గారు, మమతా మోహన్ దాస్, వేణు, శ్రద్ధా దాస్, ఆస్ట్రిచ్, విక్రమ్. మనం డైరెక్టర్ విక్రమ్, 24 డైరెక్టర్. ఓకే, సో గ్రామ్ నీకు, 3 గ్రాములు డ్రాప్ బాక్స్ లో. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా గోవిందా గోవిందా. ఓకే, సో దీంతో మన థర్డ్ రౌండ్ ఆట పూర్తి చేసుకున్నాము. ముగ్గురు పర్లేదు, బాగానే ట్రై చేశారు. బట్ ఇప్పుడైతే XXX డిటర్జెంట్ సోప్ వారి గోల్డెన్ స్టార్ ఎవరవుతారో తెలుసుకునే సమయం వచ్చేసింది. ఎవరైతే బ్రహ్మాండంగా టాస్క్ పూర్తి చేస్తారో వాళ్ళకి XXX డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు వాళ్ళు అందించే గ్రామ్ బంగారం ఇన్స్టెంట్ గా లభిస్తుంది. సో అలా మీకు కావాలంటే మీరు చేయాల్సింది ఏమిటంటే, మీ ముగ్గురికి తలో ఒక బాటిల్ అండ్ 10 గ్లాసులు ఇస్తాను. ఆ 10 గ్లాసుల్లో లిక్విడ్ ఉంటుంది. మీరు చేతులు వాడకుండా నోట్తో ఆ గ్లాసుతో బాటిల్ని నింపాలి. ఎవరు ఎక్కువగా క్వాంటిటీ నింపుతారో వాళ్ళకి ఈరోజు గోల్డెన్ స్టార్ టైటిల్ అండ్ గ్రామ్ బంగారం కూడా. రెడీయా? ఆల్ ది బెస్ట్ రివ్యూ. లెట్స్ టేక్ పొజిషన్స్ అండ్ ప్రాపర్టీ ప్లీజ్. ఓకే, సో మనీషా, అక్షత అండ్ మౌనిక, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దాని వేక టైము 3, దాని లంచ్ టైము
యాక్చువల్గా ముగ్గురు సేమ్ టు సేమ్ వేశారు, కానీ మీ ముగ్గురులో అక్షత అందరికంటే ఫస్ట్ వేసింది. సో కంగ్రాచులేషన్స్. Thank you. సో గోల్డెన్ స్టార్ టైటిల్ గెలుచుకుని అలాగే వాళ్ళు అందించే గ్రామ బంగారం కూడా గెలుచుకున్నాం. ఆ గ్రామ బంగారం తెచ్చేస్తాను. ఇంతలోపు మీరు అలసిపోయినట్టున్నారు, జ్యూస్లు తాగొచ్చు. సో దీంతో మనం థర్డ్ రౌండ్ పూర్తిగా పూర్తి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూసేద్దాం. కంగ్రాచులేషన్స్. అలాగే థర్డ్ రౌండ్ SMS క్వశ్చన్ ఏంటో కూడా చూద్దాం. మన సినిమా డైరెక్టర్ ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ నాగార్జున, ఆప్షన్ బి విక్రమ్ కే కుమార్ అండ్ ఆప్షన్ సి నాగ చైతన్య. మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. విన్నర్ ఎవరో నేను బాయ్ చెప్పేలోపు చెప్పేస్తాను. బట్ నౌ ఇట్స్ కోర్స్ టైమ్. సో మూడవ రౌండ్ కూడా పూర్తయిన తర్వాత ఎవరి దగ్గర ఎంత బంగారం ఉంది తెలిస్తే రాజు గారి గదికి ఎంట్రీ పొందింది ఎవరో తెలిసిపోతుంది. సో హియర్ ఆర్ ద స్కోర్స్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఎంతైతే బంగారం ఉందో ఆ బంగారం కన్ఫర్మ్ గా మీదే. వెల్ ప్లేడ్ ఆల్ ఆఫ్ యు. అండ్ తెలిసిపోయిందిగా రాజుగారి గదికి ఎంట్రీ పొందింది అక్షత విత్ 6 గ్రాములు. కంగ్రాచులేషన్స్. అండ్ వెల్కమ్ టు ద ఫోర్త్ అండ్ ద ఫైనల్ రౌండ్, రాజుగారి గది. ఓకే, సో అక్షత వన్స్ అగైన్ వెల్కమ్ టు రాజుగారి గది. కంగ్రాచులేషన్స్. సో మీరు ముగ్గురు ఇప్పటి వరకు అయితే మీ టాలెంట్ తో చాలా టైం రెస్ట్రిక్షన్ తో 3 రౌండ్లు ఆడారు, నెట్కొచ్చారు. అందులో అక్షత అందరికంటే ఎక్కువగా బంగారం గెలుచుకుంది, రాజుగారి గదికి ఎంట్రీ పొందింది. సో రాజుగారి గదిలో డ్రాప్ బాక్స్ లో 17 గ్రాముల బంగారం ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ దిస్ ఇస్ అ బిగ్ అమౌంట్. ఓకే, సో ఈ బంగారం గెలుచుకోవడానికి అక్షత నీ దగ్గర 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఛాన్స్ లోనే రైట్ డోర్ నెంబర్ గెస్ట్ చేస్తే మొత్తం 17 గ్రాములు నీ సొంతం. అక్కడ మిస్ అయితే సెకండ్ ఛాన్స్ ఉంది. సెకండ్ ఛాన్స్ ఇస్తూనే నేను 50% వీకెండ్ లక్ష్మి కోసం తీసేసుకుంటాను. ఒకవేళ అక్కడ నువ్వు మిస్ అయిపోతే దెర్ ఇస్ నో థర్డ్ ఛాన్స్. మొత్తం 17 గ్రాములు వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా అడిగితే ఓకే ఎవరు తీసుకున్నా ఓకే అబ్బా ఇవ్వడానికి నేను రెడీ. 1 గ్రామ్ తక్కువ కాదు, 1 గ్రామ్ ఎక్కువగా కాదు, మొత్తం ఇచ్చేస్తా. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. నా పని చేసుకుని వస్తాను. పదిహేడు గ్రాముల బంగారం ఉన్న డ్రాప్ బాక్స్ ని డోర్ నెంబర్ 1 2 3 నాకైతే గుర్తులేదు, నేను మర్చిపోయా, ఎక్కడో ఒక చోట పెట్టేశా. ఇప్పుడు అక్షత కనుక్కోవాలి. కనుక్కోవడానికి 2 ఛాన్సులు ఉన్నాయి. ఒక విషయం ముఖ్యంగా చెప్తున్నాను, ఇప్పటి వరకు నువ్వు ఆడిన ఆట టైం లిమిట్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ లో 60 సెకండ్లు, సెకండ్ రౌండ్ లో 90 సెకండ్లు, థర్డ్ రౌండ్ లో 30 సెకండ్లు. ఇప్పుడు నీకు కావాల్సినంత టైం తీసుకో, కానీ తొందరపడకు. ఆల్ ది బెస్ట్. నీ దగ్గర ఆల్రెడీ 6 గ్రాములు ఉంది, దానికి ఎంత యాడ్ చేసుకుంటావో నీ ఆటపై ఉంది. ఇప్పుడు నీకు నీ అదృష్టానికి ఆట. ఆల్ ది బెస్ట్ అక్షిత. ఓకే, ఏ డోర్ నంబర్? 2. షో లక్కీ నంబర్? No, just guess. డోర్ నెంబర్ 2 నేను ఫ్రీజ్ చేసేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం లేదు. ఆ డోర్ నెంబర్ ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత అందులో ఉండకపోతే సెకండ్ ఛాన్సే ఉంటుంది. సో ఐ షో ఫ్రీజ్ చేయనా? Please. She seems very confident. Please freeze door number 2. డోర్ నెంబర్ 2 ఫ్రీజ్ చేసేసాము. ఇప్పుడు ఇంకా చేసేదేం లేదు, చూడటమే. కానీ చూసే ముందు మౌనిక, నువ్వే డోర్ వెనకాల ఉంది అనుకుంటున్నావు? 1 అనుకుంటున్నాను. 1. And what about you? 1. సో మనీషా అండ్ మౌనిక ఇద్దరు ఎమ్స్ డోర్ నెంబర్ 1 అనుకుంటున్నారు. అక్షత ఎవరైతే రాజుగారి గది ఆట ఆడుతోందో తను డోర్ నెంబర్ 2లో ఉంది అనుకుంటోంది. మనం దాన్ని ఫ్రీజ్ చేసేసాము. అక్షత కరెక్ట్ అయితే బంగారం ఇస్తాం,
మౌనిక అండ్ మనీషా కరెక్ట్ అయితే ఏం చేయలేము. ఆర్ యు రెడీ టు సీ? ప్లీజ్ ఓపెన్ డోర్ నంబర్ 2. ఎర్ర ఎర్రాని సీరేమో ఎక్కట్టి తుప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి నల్లా నాగు లెక్క నడుము దిప్పుతున్నవే నాగులమ్మో నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ వావ్, ఏమనిపించి డోర్ నెంబర్ 2 చెప్పావు? మైండ్ లో వచ్చేసింది, ఇంకా చెప్పేసా. ఏది చెప్పినా కాన్ఫిడెంట్ గా ఉండాలి. రిజల్ట్ ఏమున్నా కానీ యాక్సెప్ట్ చేయాలి. సో వెరీ గుడ్. 6 గ్రాములు ప్లస్ 17 గ్రాములు 23 గ్రాముల బంగారం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సూపర్. సో ఈ రోజు అక్షత వీకెండ్ లక్ష్మి నీ కోసం 14 గ్రాములు మాత్రమే మిగిల్చింది. ఎందుకంటే అక్షత 17కి 17 గ్రాముల బంగారం ఉన్న డ్రాప్ బాక్స్ తీసేసుకుంది ఫస్ట్ ఛాన్స్ లోనే. సో వెరీ వెల్ ప్లేడ్. వాట్స్ ద ప్లాన్? దీంతో ఏం చేయబోతున్నావు? మమ్మీకి ఆబ్వియస్ గా, బికాస్ నువ్వు అడగడం మానేసి నేను చెప్తున్నా కదా. క్వశ్చన్ మార్చి అడగాలి నెక్స్ట్ టైం నుంచి. ఓకే, ఇది మమ్మీకి ఇస్తున్నావు కాబట్టి మమ్మీ ఏం చేస్తుంది? ఆబ్వియస్ గా మాకే పెడుతుంది. ఏం చేస్తుంది అని అడుగుతున్నా. నీకేం కావాలంటావు? అన్ని. గోల్డ్ అంటేనే ఫుల్ ఇష్టం నాకు. అమ్మా. ఓకే, సో ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టమైనది ఇచ్చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో సూపర్. మరి వీకెండ్ లక్ష్మి ఈరోజు శనివారం 14 గ్రాముల బంగారం కూడా ఇట్స్ బిగ్ క్వాంటిటీ. సో ఈ 14 గ్రాముల బంగారం కోసం నేను నిన్ను అడగబోతున్న ప్రశ్న ఏమిటంటే, ఈ మధ్య జాతీయ అవార్డు పొందిన శతమానం భవతి సినిమాలో హీరో ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్: ఆప్షన్ ఏ సర్వానంద్, ఆప్షన్ బి ఎన్టీఆర్ అండ్ ఆప్షన్ సి అఖిల్. మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575కి SMS పంపించండి. మీరు SMS పంపించడానికి లైన్స్ ఈ రోజు 1 గంట, మధ్యాహ్నం 1 గంట, నేను బాయ్ చెప్పిన తర్వాత ఈ రోజు 1 గంట నుంచి రేపు అర్ధరాత్రి అంటే ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు SMS లైన్స్ ఓపెన్ ఉంటాయి. సో టకటక విశ్రాంతి అనేది లేకుండా SMS పంపిస్తేనే. నాకు ఇప్పటివరకు గుర్తుంది, ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు, ఫస్ట్ వారం అప్పుడు 89 గ్రాముల బంగారం గెలుచుకుంది స్వాతి ఫ్రమ్ వరంగల్. ఈసారి కూడా 14 గ్రాముల బంగారం ఎవరైతే డిజర్వింగ్ గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గెలుచుకుంటారు. కాబట్టి ట్రై చేస్తూ ఉండండి. ఆ డిజర్వింగ్ మీరే కావాలని ట్రై చేయండి. ఓకే, మీరు కూడా ట్రై చేయొచ్చు వెళ్ళిన తర్వాత. ఓకే, సూపర్. ఆల్ ది బెస్ట్ వీకెండ్ లక్ష్మి. మళ్ళీ సోమవారం కలుస్తాను, సోమవారం చెప్పేస్తాను. బట్ బిఫోర్ దాట్, అరే అనసూయ నోట బంగారు మాట వినరా. అదేమిటంటే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి అంటే రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువ అంటారు కంపారిటివ్ టు మెన్. సో కానీ దాన్ని పెంచుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఎండు ద్రాక్ష రెగ్యులర్గా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందంట. సో దానివల్ల దానిలో ఉన్నవి బోళ్ళని విటమిన్స్, అలాగే బోళ్ళని ఖనిజాలు, మినరల్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల తక్షణమే శక్తి లభిస్తుందట. సో గర్ల్స్ అండ్ ఆంటీస్, మమ్మీస్, అమ్మమాస్, అందరూ అమ్మాయిలు ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోండి. రెగ్యులర్ మెనూలో ఎండు ద్రాక్షలు పెట్టుకోండి. ఓకే, బికాస్ ఆరోగ్యమే మహాభాగ్యం. కరెక్టా? అంతేగా? సో మీరు ఇలాగే నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి అండ్ బోల్డంత బంగారం గెలుచుకోండి. నేను బంగారం ఇస్తూనే ఉంటాను. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. వీకెండ్ లక్ష్మి స్పెషల్ గా నీకు ఆల్ ది బెస్ట్. మళ్ళీ సోమవారం కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ అ హ్యాపీ వీకెండ్ ఆల్ ఆఫ్ యూ. సీ యూ.